ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. హీరోయిన్ సమంత క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పర్లేదు. ఏ మాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత తొలి సినిమాతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో నటించింది. ఇదే సమయంలో తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆమె వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. నాగ చైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి మధ్య తీవ్ర విభేదాలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. మయోసైటిస్ వ్యాధి కారణంగా కొంతకాలం సమంత సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ వ్యాధి నయం కావడంతో సమంత తిరిగి సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ముఖ్యంగా నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఆమె కేవలం బాలీవుడ్ సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. గత కొద్ది రోజులుగా హీరోయిన్ సమంత రెండో పెళ్లి గురించి విపరీతమైన ప్రచారం జరుగుతోంది. సమంత మాత్రం తాను రెండో పెళ్లి చేసుకోను అని ఎక్కడా కూడా చెప్పడం లేదు. ఆమె రెండో పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట సంచలనంగా మారింది. గత కొంతకాలంగా బాలీవుడ్ దర్శకుడు రాజు నిడమోరుతో డేటింగ్ చేస్తున్న ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై సమంత నోరు మెదపడం లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో సమంత తర్వాతే ఎవరైనా. తాజాగా ఆమె అలాంటి పోస్ట్ ఒకటి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాను తమిళనాడు కోయంబత్తూర్లోని ఓ ఆధ్యాత్మిక సంస్థకు వెళ్లినట్లు తెలిపింది. అక్కడి పచ్చదనాన్ని పిక్చరైజ్ చేసిన సమంత సెషన్స్ కి హాజరయ్యేందుకు తాను పొందిన ఐడి కార్డును చూపించింది. 3 రోజులు సైలెంట్ గా ఉన్నాను. అక్కడికి వెళ్లిన తర్వాత ఎవరితోనూ నాకు కమ్యూనికేషన్ లేదు. దీంతో నరకం అనుభవించానని ఈ భామ చెప్పుకొచ్చింది. అక్కడ నేను నాకులాగా బ్రతికాను. ఇలా 1,00,000 సార్లైనా చేస్తా. ఇది మీ అందరికీ రికమెండ్ కూడా చేస్తా. ఒంటరితనం బయట పెడుతుందని ఒప్పుకుంటే ఆమె దానిని మళ్లీ ఇష్టంగా అనుభవించేందుకు సిద్ధంగా ఉండాలని ఈ సీనియర్ బ్యూటీ పిలుపునిచ్చింది.